హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. నేను మీ యాకే సార్ను. భద్రకా క్లాసెస్లో టెట్ మరియు డిఎస్ క్లాసెస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే లైవ్లో చూడవచ్చు. అదేవిధంగా మనం యూట్యూబ్లో కూడా భద్రకా క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసి చూడవచ్చండి. అందుకు గాను మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లో భద్రకా క్లాసెస్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి రుసుము లేదండి, ఫ్రీ 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 అండి. ఇలా ప్రతిరోజు ఒక వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేయబడుతుందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో వచ్చిన క్వశ్చన్ల పైన వీడియోస్ అని చేయబడతాయండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చండి. వీటిని అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే భద్రకా క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరుస క్రమంలో చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 3 చేత నిశేషంగా భాగింపబడే సంఖ్య ఏది? దీన్ని డీటెయిల్గా ఎలా చేస్తారు అంటే ఒక్కొక్క సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కలుపుతూ పోతా ఉంటారు. ఒక్కొక్క సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కలుపుతూ పోతారు. ముందు డీటెయిల్ మెథడ్లో చేస్తాను, ఆఫ్టర్ దట్ షార్ట్ మెథడ్లో ఎలా చేస్తాము, ట్రిక్లో ఎలా చేస్తామని చూపిస్తాను. ఫస్ట్ ఆప్షన్ 1 చూసినట్లయితే అందులోనే అంకెల మొత్తం ఏంటి? 6 + 4 + 1 + 7 + 9 + 2 కలిపితే 6 + 4 10 + 1 11 + 7 18 + 9 27 + 2 29. 29 3 యొక్క గుణిజమా అంటే కాదు. కాబట్టి మొదటి ఆప్షన్ 3 చేత నిశేషంగా భాగింపబడదు. రైట్, ఆప్షన్ 2కి వెళ్తున్నాం. ఏంటి? అంకెల మొత్తాన్ని కలుపుతాం. 9 + 2 + 1 + 4 + 9 + 8 + 1. ఇక్కడ 9 + 2 11, 11 + 1 12, 12 + 4 16, 16 + 9 25, 25 + 8 33 + 1 34. 34 అనేది 3 యొక్క గుణిజమా అంటే కాదు. ఎందుకంటే 3 11 33, కానీ ఇది 34. కాబట్టి ఇది 3 యొక్క గుణిజం కాదు. కాన దేర్ఫోర్ ఆప్షన్ 2 అనేది 3 చేత నిశేషంగా భాగింపబడదు. ఆప్షన్ 3 చూద్దాం. ఏమున్నది అక్కడ? 7 + 6 + 9 + 1 + 4 + 8 + 4 కలిపేస్తున్నా. 7 + 6 13 + 9 22 + 1 23 + 4 27 + 8 27 + 8 35 + 4 39. మరి 39 3 యొక్క గుణిజమేనా అంటే 39 3 యొక్క గుణిజమే. ఎందుకంటే 3 13 39. దేర్ఫోర్ ఆప్షన్ 3 అనేది 3 చేత నిశేషంగా భాగింపబడుతుంది. ఆప్షన్ 4 కూడా ఒకసారి చూద్దాం. ఎలా అంటే 6 + 0 + 4 + 8 + 3 + 4 కలిపేస్తుంది. ఇక్కడ 6 + 0 6 + 4 10, 10 + 8 18, 18 + 3 21, 21 + 4 25. ఈ 25 అనేది 3 యొక్క గుణిజం కాదు. కాన ఆప్షన్ 4 అనేది 3 చేత నిశేషంగా భాగింపబడదు. ఇది దీన్ని డీటెయిల్గా చేయడం అంటారు. ఇంత డీటెయిల్డ్గా క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తే ఎగ్జామ్లో మనకు టైం సరిపోదు. మరి ఎలా చేస్తామంటే మనం కటింగ్ మెథడ్లో క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. ఎలా కటింగ్ మెథడ్ అంటే మనం కట్ చేస్తూ పోతూ ఉంటే అన్నీ కూడా 3 యొక్క గుణిజాలన్నీ కట్ చేస్తూ పోతాం. కట్ చేయగా చివరగా ఏం మిగలకూడదు. మిగిలితే 0 మిగిలాలి తప్ప వేరే ఏ ఇతర అంకెలు మిగిలకపోతే ఆ సంఖ్య 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఎలా అంటే ఇప్పుడు నేను ఆప్షన్ 1 కట్ చేస్తున్నా. ఎలా అంటే 3 యొక్క గుణిజాలని కట్ చేయాలి. 6 3 యొక్క గుణిజమే కట్. ఇలా 9 3 యొక్క గుణిజమే కట్. 4 + 2 6 3 యొక్క గుణిజమే కట్. ఓకే, 1 + 7 8 8 3 యొక్క గుణిజమా కాదు. కాబట్టి ఇది రాంగ్. ఇప్పుడు ఆప్షన్ 2 దగ్గర చూస్తారు. మీరు 2 దగ్గర చూస్తారు. ఇక్కడ 9 3 యొక్క గుణిజమే కట్. ఇక్కడ 9 3 యొక్క గుణిజమే కట్. 8 + 1 9 3 యొక్క గుణిజమే కట్.
2 + 4 6 3 యొక్క గుణిజమే. ఇక మిగిలింది ఇలా 1 మిగిలింది. 1 3 యొక్క గుణిజమా కాదు. దేర్ఫోర్ ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం కాదు. అదే ఆప్షన్ 3 గమనించండి. 6 3 యొక్క గుణిజమే, 9 3 యొక్క గుణిజమే. ఇక్కడ 8 + 4 12 3 యొక్క గుణిజమే. 4 + 1 5 5 + 7 12 3 యొక్క గుణిజమే. అన్ని కూడా 3 యొక్క గుణిజాలే. ఇక్కడ ఏ అంకె కూడా మనకి మిగిలేదు. మిగిలితే 0 మిగిలాలి, ఇక వేరే ఏది మిగలకూడదు. ఇలా అన్ని మిగలకుండా కట్ అయితే అట్టి సంఖ్యలు 3 చేత నిశేషంగా భాగించబడతాయి. ఇక్కడ చివరి ఆప్షన్ 4 ను చూద్దాం. 6 3 యొక్క గుణిజమే, 3 3 యొక్క గుణిజమే. 8 + 4 12 3 యొక్క గుణిజమే. ఇక మిగిలిపోయింది ఏంది? 0 + 4 4 మిగిలిపోయింది. 4 3 యొక్క గుణిజం కాదు. కావున దేర్ఫోర్ ఆప్షన్ 4 అనేది 3 చేత నిశేషంగా భాగించబడదు. ఇప్పుడు 3 చేత నిశేషంగా భాగించబడే సంఖ్య ఏంటంటే ఆప్షన్ 3. ఆప్షన్ 3 అనేది 3 చేత నిశేషంగా భాగింపబడుతుంది. కట్ చేయడం అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో క్వశ్చన్లో చూడవచ్చు కట్ చేయడం. ఓకే, ఈ క్రింది వారిలో 3 చేత నిశేషంగా భాగించబడే సంఖ్య ఏది? ఇప్పుడు డీటెయిల్ మెథడ్ లో చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ షార్ట్ కట్ లో ట్రిక్ యూజ్ చేసి సెకండ్లలో మనం ఆన్సర్ చేయాలి. చివరిలో ఒకటి ఉంది ఆప్షన్ 4 నోట్ నన్ ఆఫ్ ది ఎబో. పైవేవి కూడా కావు. ఈ మధ్య కాలంలో క్వశ్చన్లో గమనించాల్సింది ఏంటంటే ఆప్షన్ 4 దగ్గర నన్ ఆఫ్ ది ఎబో పైవేవి కావు అని కూడా క్వశ్చన్కి సమాధానం ఉండే అవకాశం ఉన్నది. ఆ విధంగా కూడా అడుగుతున్నాడండి, గమనించాలి. రైట్, ఆప్షన్ 1 సెలెక్ట్ చేస్తున్నాను. మరి 3 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలో ఆప్షన్ 1 సెలెక్ట్ చేస్తున్నాను. కటింగ్ మెథడ్ 6 3 యొక్క గుణ్యం కట్, 9 3 యొక్క గుణ్యం కట్. ఓకే, 7 + 5 12 3 యొక్క గుణ్యమే. రైట్, 4 + 2 6 3 యొక్క గుణ్యమే. మిగిలినది 8 3 యొక్క గుణ్యం కాదు కదా. ఫస్ట్ ఆన్సర్ రాంగ్. సెకండ్ ఆన్సర్ పోతున్నా. 1 + 8 9 3 యొక్క గుణ్యమే. ఇక 5 + 7 12 3 యొక్క గుణ్యమే. ఇక మిగిలింది ఏంటంటే 3 2 3 + 2 5 3 యొక్క గుణ్యం కాదు కాన. ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. ఇక ఆప్షన్ 3 దగ్గర పోతున్నా. 2 + 4 6 3 యొక్క గుణ్యమే. 6 3 యొక్క గుణ్యమే. 9 3 యొక్క గుణ్యమే. 3 3 యొక్క గుణ్యమే. 8 + 4 12 కూడా 3 యొక్క గుణ్యమే. అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి నీ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఇగో ఈ విధంగా నువ్వు 3 యొక్క 3 యొక్క బాధ్యనీత సూత్రాన్ని ఇవ్వబడిన సంఖ్యల పైన అప్లై చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 3కి ఇదే విధంగా చేయాలి, అదేవిధంగా 9 దగ్గర కూడా ఇదే విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్రింది వారిలో 6 చేత నిశేషంగా భాగించబడే సంఖ్య ఏది? మరి ఏదైనా ఒక సంఖ్య 6 చేత నిశేషంగా భాగించబడాలంటే అది ఖచ్చితంగా మొదట 2 చేత భాగించబడాలా మరియు 3 చేత భాగించబడాలి. ముందు 2 చేత భాగించబడే వాటిని గుర్తించిన తర్వాత 3 చేత భాగించబడే వాటిని ఇందాకటిగా చేసిన మెథడ్లో మనము కటింగ్ మెథడ్లో చేసేస్తాం. ముందు 2 చేత భాగించబడేవేవో చూద్దాం. ఫస్ట్ వన్ 2 చేత నిశేషంగా భాగించబడుతుందా అంటే భాగించబడదు. ఎందుకంటే 1 స్థానంలో ఉంటే 0 అయినా ఉండాలి, లేదా 2 యొక్క గుణిజం అనగా 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. లేదు కాబట్టి ఫస్ట్ వన్ 2 చేత భాగించబడదు. ఇది 3 చేత భాగించబడ్డా కూడా మనకు సంబంధం లేదు. ఎందుకంటే 6 చేత భాగించబడాలంటే ఖచ్చితంగా అది 2 చేత భాగించబడాలా మరియు 3 చేత భాగించబడాలా. ఇది 2 చేతనే భాగించబడట్లేదు. దేర్ఫోర్ ఇది 6 చేత నిశేషంగా భాగించబడదు. ఫస్ట్ వన్ ఎలిమినేటెడ్. ఇక థర్డ్ వన్ లో చూస్తే 1 స్థానంలో ఏముంది? 3 ఉంది. మరి 3 2 యొక్క గుణ్యం అంటే కాదు. 3వ ఆప్షన్ కూడా ఏమైపోతుందంటే ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలిన ఆప్షన్ ఏంది? ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4 అనేది 2 చేత నిశేషంగా భాగించబడతాయి. ఎందుకంటే 1 స్థానంలో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఆప్షన్ 4 2 కూడా 2 చేత నిశేషంగా భాగించబడతాయి. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే ఏ ఆప్షన్ అయితే 3 చేత నిశేషంగా భాగించబడుతుందో అదే 6 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఆప్షన్ 2 చూస్తున్నాం. ఫస్ట్
9 3 యొక్క గుణిజమే కట్. 4 + 2 6 3 యొక్క గుణిజమే కట్. 8 + 7 15 3 యొక్క గుణిజమే కట్. ఏం మిగిలింది? 2 మిగిలింది. దేర్ఫోర్ ఇది 3 చేత ఇది 3 చేత నిశేషంగా భాగించబడట్లేదు కాబట్టి ఇది 6 చేత నిశేషంగా భాగించబడదు. ఇక చివరిలో ఉన్న ఆప్షన్ 4 ఉంది చూడండి. ఈ ఆప్షన్ 4 ను ఎగ్జామ్లో మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెక్ చేయాల్సిన అవసరం లేదంటే ఆప్షన్ 4 ఇదే సరైన సమాధానం. ఇదే సరైన సమాధానం. ఈ సమాధానం సరైనదన్నా నీకు సరైన మార్క్ వస్తుంది, లేదా సరికాకపోయినా మార్క్ వస్తుంది. ఎందుకంటే మొదటి 3 ఆప్షన్లలో 6 చేత నిశేషంగా భాగించబడే సంఖ్య అనేది మనకు దొరకలేదు. ఇక చివరి ఆప్షన్ 4లో ఉన్నది కూడా 6 చేత భాగించబడితే అదే సమాధానం అయింది. 6 చేత ఒకవేళ భాగించబడలేదనుకో అప్పుడు ఏమైందంటే ఇవ్వబడిన క్వశ్చన్కి కింద ఉండే ఆప్షన్లన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్ కాబట్టి కంపల్సరిగా యాడ్ స్కోర్ అనేది జరుగుతుంది. అందుకే ఇలాంటి సందర్భంలో టైం సేవ్ చేయాలన్నప్పుడు ఈ 4th ఆప్షన్ నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఎగ్జామ్లో. కానీ మనం ఇక్కడ చెక్ చేద్దాం. 9 3 యొక్క గుణిజం ఎక్కడ? 4 + 8 12 3 యొక్క గుణిజం ఎక్కడ? 3 యొక్క గుణిజం ఎక్కడ? 7 + 8 15 3 యొక్క గుణిజమే. అన్ని కూడా 3 చేత కట్ చేయబడుతున్నాయి కాబట్టి ఇది 3 చేత భాగించబడుతుంది. ఇంతకు ముందే తెలుసుకున్నాము ఇది 2 చేత కూడా భాగించబడుతుంది కాబట్టి దేర్ఫోర్ ఆప్షన్ 4 అనేది 2 చేత మరియు 3 చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి 6 చేత నిశేషంగా భాగించబడుతుంది. క్లియర్?